కొంచెం బాబా గుడిలో విషయాల గురించి తెలుసుకుందాము. అవతార్ మెహర్ బాబాకి జై. జై. మెహరు మెహరు పారాయణం పరమ పదానికి మూలం. మెహరు మెహరు పారాయణం బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం. ప్రతి నిమిషము ప్రభు రూపము తలచుచు మనుటయే మహదవకాశం. ప్రతి నిమిషము ప్రభు రూపము తలచుచు మనుటయే మహదవకాశం. గడిచిన ప్రతి క్షణము మరి రాదని గడిచిన ప్రతి క్షణము మరి రాదని ప్రభుతో మనుట ప్రమోదం. ప్రభుతో మనుట ప్రమోదం. మెహరు మెహరు పారాయణం పరమ పదానికి మూలం. మెహరు మెహరు పారాయణం. కలతలలో పడి కలవరపడిన మెహరన్నుటే పరిహారం. కలతలలో పడి కలవరపడిన మెహరనుటే పరిహారం. కరుణామయుడా పరమాత్ముడని కరుణామయుడా పరమాత్ముడని శరణనుటే అనుకూలం. శరణనుటే అనుకూలం. మెహరు మెహరు పారాయణం పరమ పదానికి మూలం. మెహరు మెహరు పారాయణం. చిరు చిరు నగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం. చిరు చిరు నగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం. అంతయు ఆతని ఇచ్చనుకుంటే అంతయు ఆతని ఇచ్చనుకుంటే స్వేచ్ఛను బడయుట ఖాయం. స్వేచ్ఛను బడయుట ఖాయం. మెహరు మెహరు పారాయణం పరమ పదానికి మూలం. మెహరు మెహరు పారాయణం. ప్రేమను రూపము ప్రేమావతారము మెహరవతార స్వరూపం. ప్రేమను రూపము ప్రేమావతారము మెహరవతార స్వరూపం. ప్రేమను కోరి ప్రేమించినచో ప్రేమను కోరి ప్రేమించినచో దొరకును ప్రేమ సహాయం. దొరకును ప్రేమ సహాయం. మెహరు మెహరు పారాయణం పరమ పదానికి మూలం. మెహరు మెహరు పారాయణం. మానవ జన్మము జన్మల కర్మము జన్మించుట అనివార్యం. మానవ జన్మము జన్మల కర్మము జన్మించుట అనివార్యం.
జన్మవరోధము మెహరుని నామం, జన్మవరోధము మెహరుని నామం, స్మరించుట సకలాదం, స్మరించుట సకలాదం, మెహరు మెహరు పారాయణం, పరమపదానికి మూలం, మెహరు మెహరు పారాయణం, మెహరు మెహరు శ్రీ మెహరు బాబాని కీర్తించే ప్రతి హృదయం, మెహరు మెహరు శ్రీ మెహరు బాబాని కీర్తించే ప్రతి హృదయం, కీర్తనతోని ఆర్ధత చెంది, కీర్తనతోని ఆర్ధత చెంది, చేరును మెహరుని ధామం, చేరు రామం, ఆయణం పరపానికి మెహరు మెహరు పారాయణం, బాబా మెహే, బాబా మెహే, బాబా మెహే, బాబా మెహే, బాబా మెహే, బాబా మెహే, మెహరు మెహరు పారాయణం. అవతార్ మెహర్ బాబాకి జై అందరికి. థ్యాంక్ యూ బాబా. బాబా గురించి విషయాలను తెలియచేయడంలో నాకైతే అంత ఎక్కువ ఏమీ అవగాహన లేదండి. ఏదో కొంచెం నేర్చుకున్నది, నాకు తెలిసినది కొంచెం రాసుకున్నది మాత్రం నేను ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను. మనందరికీ తెలుసు బాబా ఆంతరిక మండలి సభ్యుడైనటువంటి అలోబా గారి గురించి, ఆయన బాబా పదిలోకి ఎలా వచ్చారు కొంచెం బ్రీఫ్ గా మనము ఉన్న సమయంలో మనము చెప్పుకున్నాము. అవతార్ మెహర్ బాబాకి తప్పులుంటే క్షమించగలరు. బాబా ఆంతరిక మండలి సభ్యుల్లో ముఖ్యుడైనటువంటి అలోబా గారు, ఈయన జూలై 12వ తేదీన 1916వ సంవత్సరంలో జన్మించారు. అలాగే ఆగస్టు 13వ తేదీన 2002వ సంవత్సరంలో ఆయన బాబా యొక్క ఒడిలోకి చేరుకున్నారు. కొంచెం తెలుసుకుందాం ఆయన గురించి మనం. 1916వ సంవత్సరంలో ఇరాన్లోని యాజ్వి అనే గ్రామంలో ఆయన జన్మించారన్నమాట. ఇతని పూర్తి పేరు వచ్చి అలీ అక్బర్ షాపూర్ చమానా. ఈయన 1923వ సంవత్సరంలో తన పెనుతండ్రి తో కలిసి బొంబాయి రావడం జరిగింది. అతడు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఉద్రేక స్వభావం కలిగినవాడు. అయితే మెహరాశ్రమం పెట్టిన రోజుల్లో మనందరికీ తెలుసు బాబా మెహరాశ్రమాన్ని స్థాపించినట్లు. కలకత్తా నుండి అబ్దుల్ మార్టిన్ అనేటటువంటి ఒక వార్తాపత్రిక ఎప్పుడో పర్షియన్కి భాషలో ఈ యొక్క వార్తలన్నిటిలో కూడా అందులో ప్రచురిస్తూ ఉండేది అన్నమాట. అందులో ఏమేమి ప్రచురించేదంటే మెహరాశ్రమాన్ని గురించి, అలాగే హజరత్ బాబాజాన్ పెట్టినటువంటి ఆ స్కూల్ గురించి, అంటే బాబాజాన్ పేరుతో పెట్టిన స్కూల్ గురించి కూడా ఎక్కువగా పత్రికల్లో ప్రచారం జరుగుతూ ఉండేది. అయితే ఈ అలోబా గారి యొక్క పెనతండ్రి అంటే బాబాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తన కొడుకుతో పాటు అలోబాను కూడా హజరత్ బాబాజాన్ స్కూల్లో చేర్పించారు. తనకి 10 సంవత్సరాల వయసులో అలోబా 1927వ సంవత్సరంలో హజరత్ బాబాజాన్ స్కూల్లో విద్యార్థిగా చేరి బాబా ప్రేమలో మునిగిపోయాడు. కొన్నాళ్లకు చదువు మాన్పించేసి తన బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన తన కొడుకుని తీసుకువెళ్ళిపోతూ బొంబాయికి అలోబాన్ గారు కూడా తీసుకెళ్లిపోయారు. 1930 సంవత్సరంలో నాసిక్ ఆశ్రమంలో ఉండగా బాబా దర్శనం కోసం అశేష జనసందోహం అక్కడికి చేరింది. ఆ ప్రభు యొక్క దర్శనం చేసుకోవడానికి జనం అందరూ కూడా వరుసలో నిలబడ్డారు. అలా వెళ్ళి బాబాను దర్శనం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వారిలో ఆ యొక్క వరుసలో అలీ అక్బర్ కూడా ఉన్నాడనమాట. అంతలో అలీ అక్బర్ వంతు వచ్చింది దర్శనానికి. బాబాను చూసిన మొదటి క్షణంలోనే అతడు అచేతనుడైపోయాడనమాట. బాబా పాదాల మీద
సాక్షా అంటే సాష్టాంగం పడ్డానికి ప్రయత్నించాడు. కానీ పరిసరాలు ఆయన గమనించే స్థితిలో లేడు. అంటే బాబాను చూడంగానే అసలు ఆయన అచేతనుడు అయిపోయాడు అనమాట. ఏం చేస్తున్నాను అనే విషయం కూడా ఆయనకు అవగతం కాకుండా ఉండిపోయింది. కొయ్య మొద్దుల బాబా పాదాల మీద అలా పడిపోయాడు ఒక్కసారి. కరుణామడైనటువంటి బాబా యొక్క మృదు స్పర్శ అతన్ని మళ్ళీ చైతన్య స్థితికి తీసుకువచ్చిందన్నమాట. తెలివి రావడంతో ఆయనకి ఆవేశం పెరిగిపోయింది. అశ్రుధారలు ప్రవాహంలాగా ఆయన చెక్కిలపై పారాడాయి. అలా కారిపోతూనే నేల మీద ఆ యొక్క ప్రవాహం ఆ బాబాను చూసినటువంటి ఆ దివ్య దైవీ మానవుణ్ణి చూసిన ఆ స్థితి ఆయనకి వర్ణించలేని పరిస్థితిలో ఉన్నదని చెప్పడం జరుగుతుంది మనకి ఇక్కడ. ఆ సమయంలోనే బాబా కృప అల్లోబా మీద ప్రసరించింది. చిరు నవ్వుతో ఒక పెద్ద గులాబీ దండ ప్రేమ కానుకగా బాబా అలోబాకి ఇచ్చారట. దానిని అలోబా కన్నులకు అద్దుకొని మహాప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లి ఆ దండలోని పూలన్నీ కూడా ఎండబెట్టేశాడు. దాన్ని ఎండబెట్టిన తర్వాత పొడిగా చేసి భద్రపరిచేవాడు. ఆ పొడిని ఏం చేసేవాడు ఈయన రోజు కూడా కొంచెం ఒక చిటికెడు పొడిని నోట్లో వేసుకునేవాడు, ఒక ప్రసాదం లాగా. అలా ఆ దండలోని ఆ పువ్వులతో తయారు చేసినటువంటి ఆ పొడి ఏదైతే ఉందో అలా 1 సంవత్సరం పాటు తిన్నట్ట ఆయన. బహుశా ఆ పొడి ప్రభావం వల్లనేమో అలోబా ఆ మీద బాబా యొక్క ప్రేమ కరుణ అనేది ప్రసరింపచేశాయి అని చెప్పి బాబా ఎదుట పడినప్పుడు ఆయన దివ్య తేజస్సును కాంచి భరించగలిగేటటువంటి శక్తిని కూడా ఆ యొక్క ప్రసాదం వల్లే జరిగింది అని చెప్పి ఈయన యొక్క భావన. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు చూసిన బాబాకు ఇప్పుడు అక్షర ఫలకంతో చూస్తున్న బాబాకు చాలా తేడా ఉందని అలోబా గమనించాడు. బాబాతో ఉండిపోవాలని ఆయన స్థిరంగా నిశ్చయానికి వచ్చేశాడు. అయితే బాబా ఏమన్నారంటే, నీవు నాతో ఉండిపోవాలంటే ఇలా కాదు, నీలో ముందు మేలుకొలుపు అనేది రావాలి. ప్రశాంతంగా నేను చెప్పినట్లుగా విని నడుచుకో. ఇప్పుడు వెంటనే నువ్వు బొంబాయి వెళ్ళిపో. 1 నెల గడిచాక నేను రమ్మనమని పిలుస్తాను. అప్పుడు నాసిక్ గాని రాహూరికి కానీ లేదంటే మెహరాబాద్ గాని నువ్వు రా అని చెప్పి బాబా అలోబాని ఆజ్ఞాపించారు. అయితే అలోబా బాబా పిలుపు కోసం ఎదురు చూస్తూ బొంబాయిలోనే ఉంటూ ఉన్నాడు. ఆ బొంబాయిలో ఉండేటప్పుడు ఖాళీగా ఏం చేయాలి అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే ఒక స్నేహితునితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాడు. బాబా పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అలోబాకు మళ్ళీ ఇలా మెసేజ్ పెట్టారు, నా వద్దకు ఇప్పుడు నువ్వు రావద్దు అని చెప్పి, నేను పిలిచినప్పుడు మాత్రమే రావాలని చెప్పి ఒక ఉత్తరం ద్వారా సమాచారాన్ని అందించారు. అది చూసుకున్న అలోబా సరే అప్పటి వరకు ఇంకా ఖాళీగా ఉండడని ఇంకొక ఇరానీ కుర్రాడితో కలిసి కూల్ డ్రింక్ షాప్ ని ఓపెన్ చేయడం జరిగిందన్నమాట. 6 నెలలు గడిచాక బాబా ఒకసారి అలోబాను వచ్చి కలవమని కబురు పంపారు. వెళ్ళగానే ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగారు బాబా ఆయన్ని. వ్యాపారం చేస్తున్నాను బాబా అని చెప్పారు. అయితే బొంబాయిలోనే ఉండి వ్యాపారం చేయమన్నారు బాబా. అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకోవచ్చు కూడా నువ్వు అని చెప్పి అన్నారు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. వెళ్ళిన ప్రతిసారి బాబా ఆరోగ్యం గురించి ప్రశ్నించేవారు. ఒకసారి ఆదాయం గురించి కూడా అడిగారు బాబా. అప్పుడు ఎలా ఉంది ఆదాయం అని చెప్పి అడిగేసరికి నాకు ఒక రోజు 1 రూపాయి నాకు వస్తుంది బాబా. అంటే ఈయన ఇద్దరు కలిసి పెట్టారు కదా, అంటే నా వాటాగా రూపాయి మిగులుతోంది బాబా నాకు అన్నట్టుగా సమాధానం చెప్పాడు. అప్పుడు 36, 37 సంవత్సరాలు. అప్పట్లో రూపాయి కొనుగోలు విలువ చాలా అధికంగా ఉంటూ ఉండేది. అయితే బాబా అన్నారు, ఇంకా ముందు నీ ఆదాయం కూడా పెరుగుతుంది అని. ఆయన ఆశీర్వచం ప్రభావాలనో ఏమో మరి అప్పటి వరకు కేవలం నెలకు 30 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చి ఆ షాపుకి 1300 రూపాయల వరకు ఆదాయం పెరిగింది. ఆ రోజుల్లో 1300 అంటే అది మామూలు విషయం కాదు కదా. ఖాతాదారులు విపరీతంగా పెరిగి దుకాణం కూడా చాలా పెద్దగా విస్తరించింది. రాను రాను అలోబా మనస్సు బాబా మీద కేంద్రీకృతమై ఆయనకి సాన్నిధ్యము అయ్యాడనమాట. తుదకు 1949 సంవత్సరం అక్టోబర్లో నవజీవనం ప్రారంభించినప్పుడు బాబా మండలిలో ఒక్కడిగా నవజీవనాన్ని ఆయన సాగించారు. అలోబా బాబా మండలిలో ఆంతరికుడై ఆయనకి సన్నిహితుడుగా ఉంటూ ఉండేవాడు. బాబా ఆజ్ఞలు సుగ్రీవుని యొక్క ఆజ్ఞలుగా పరిపాలిస్తూ ఉండేవాడు. బాబాతో నవజీవనం గడిపిన కొద్ది మందిలో అలోబా కూడా ఒకడు.
అలీ అక్బర్ పేరును అలోబాగా బాబా నవజీవనం గడిపే రోజుల్లోనే మార్చారన్నమాట. దేశ విభజన సమయంలో హిందూయేతర ప్రాంతాల్లో సంచారం చేస్తున్నప్పుడు మరి మతపరమైన అవరోధాలన్నీ ఎదుర్కోవడానికి వీలుగా బాబా తన మండలిలో, అంటే తన యొక్క బృందంలో ఉండే వాళ్ళ శిష్యులందరూ ఎవరైతే ఉంటారో, అంటే బాబా శిష్యుడు అని చెప్పి ఎక్కడ మనకి పేర్కొనలేదు. అయితే బాబా బృందంలో ఉన్న వాళ్ళందరి పేర్లలో ఒకవేళ మతాన్ని సూచించే విధంగా ఏవైనా పేర్లు కనుక ఉన్నట్లయితే ఆ పేర్లను మార్చేసి మారు పేరు పెట్టారన్నమాట. అంటే ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి. సర్వసమర్పణ భావంతో బాబా సేవలో మునిగిపోయినా కూడా అలోబాలో అహంకారము కఠిన పరీక్షలకు ఎప్పుడు గురవుతూనే ఉండేది. బనారస్లో భిక్షక వృత్తి గడుపుతున్న రోజుల్లో బాబా ఒక రోజున అలోబాను భిక్షకుడిగా ఎక్కడికి పంపించారంటే, చాలా తక్కువ జాతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉండే ప్రదేశానికి పంపించారు. అక్కడికి వెళ్ళి నువ్వు భిక్ష అడిగి తీసుకురావాల్సిందిగా అని. అయితే ఇరాన్ దేశస్థుడు అయినటువంటి అలోబా ఆ నాజూకు శరీరాన్ని దాచుకోలేక పేదవారి మధ్య భిక్ష అర్థించడంలో ఆయనకి అహంకారం అనేది అడ్డొస్తూ ఉండేదిట. అయితే ఈ విషయంలో ఆయనకి హృదయానికి మనస్సుకి మధ్యలో చాలా గట్టి సంఘర్షణ జరిగేదిట. ఎందుకంటే నేను గొప్ప ఇరానీ దేశస్తుడిని, నా యొక్క శరీరం చూస్తే చాలా అందంగా ఉంటుంది, నేను వెళ్ళి అది కూడా అతి బీదవాడల్లో నేను వెళ్ళి భిక్ష అడుక్కోవడం ఏమిటి అనే ఒక చిన్న సంఘర్షణకు లోనయ్యావట, మానసిక సంఘర్షణ. కానీ హృదయానికి మనస్సుకు జరిగినటువంటి సంఘర్షణ తరువాత తను ఏమని ముందుకు వెళ్ళాడంటే అడుగు, తన ప్రియతముని ఆజ్ఞను విధేయుడినే నేను పాలించాలి అనే దాన్ని ఒక గట్టి నిర్ణయానికి తీసుకొని మళ్ళీ తన ప్రియతముడు చెప్పింది ఆ విధేయతతో పాలిస్తూ ఉండేవాట. బాబా విధించిన నియమాల్లో ఏ మాత్రం ఉల్లంఘన చేయకూడదని ఆదేశం ఉండేది ఆ రోజుల్లో. దానికి ఉదాహరణగా నవజీవన కాలంలో బాబా బృందము రతంఘర్లో విడిది చేస్తుంటారు. ఆ రాత్రి అన్న 104 బాబాకు కావలి, అంటే ఆ రోజు రాత్రి బాబాకి కావలిగా అన్నా 104 ఉండాలన్నమాట. డాక్టర్ నీలు అలోబాలు కొంచెం దూరంలో ఒక దేవాలయ ప్రాంగణంలో నిద్రపోతారు. నిశరాత్రిలో కావలిలో ఉన్న అన్న ఏం చేశాడంటే హఠాత్తుగా విజులూతాడు. మామూలుగా బాబా విధించిన నియమాల్లో ఏంటంటే, అలా కావలిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక విజిల్ వేసినట్లయితే ఆ శబ్దం విని వెంటనే అక్కడ అందరికీ రావాలనేది బాబా యొక్క ఆర్డర్. అందరూ ఎక్కడ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేయాల్సిందే. కానీ అందరూ వచ్చారు ఆ విజిల్ శబ్దం విని. దూరంగా గాఢ నిద్రలో ఉండేటటువంటి అలోబా మరియు డాక్టర్ నీలు వీళ్ళిద్దరు కూడా రాలేకపోయాడు, వాళ్ళకి వినిపించలేదు. పైగా చాలా డీప్ స్లీప్ లో కూడా ఉన్నారు. సర్వజ్ఞుడైనటువంటి బాబా అలోబా నీళ్లు రాకపోవడాన్ని గమనించారు. ఇలా పొరపాటును ఊదా అని అన్నా చెప్పాడు, అయినా కానీ తక్కిన వారంతా విని వచ్చారు కదా, కానీ వచ్చినా కానీ లోపల తిట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మంచి గాఢ నిద్రలో ఉన్నాము, ఇప్పుడు విజిలేసేయడంట అన్న ఉద్దేశంతో. మర్నాడు బాబా శిష్యులందరినీ చేరబిలిచి అడిగారు, రాత్రి కూడా విజిల్ ఊదినప్పుడు అంతా వచ్చారా అని అడిగారు బాబా. గాఢ నిద్రలో ఉండడం చేత మేము ఇద్దరం రాలేకపోయాము అని అలోబా నీళ్ళు ఇద్దరు చెప్పారు. చెప్పడమే కాదు, వాళ్ళ తప్పును కూడా ఒప్పుకున్నాను, రాలేకపోయాము బాబా అని. అందుకు బాబా చాలా కోపంతో ఉగ్రులైపోయి ఇద్దరిని కూడా గట్టిగా మందలించారు ఉల్లంఘన పాటించినందుకు. అప్పుడు అలోబా ఏమనుకుంటున్నారంటే మనసులో, బాబా ఉద్రేకానికి తనే కదా కారణం, ఆ రోజు ఆ విషయంలో ఆయన చాలా లోపల కుమిలిపోయాడు, అందుకు నేను తప్పకుండా తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించి తీరాలని చెప్పి గట్టిగా నిశ్చయించుకున్నాడు. నేను బాబాకి భారంగా జీవించడం కంటే జీవితం చాలించడమే మేలు అని కూడా అనుకున్నాడు. అర్ధరాత్రి లేని సమీపంలో ఒకసారి ఏం చేశాడంటే ఆ రోజు రాత్రి లేచి ఎందుకంటే ఇంక ఈ జీవితాన్ని చాలించుకోవాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు. ఆ దగ్గరలో ఉండేటటువంటి ఒక బావి దగ్గరికి వెళ్ళి అందులో దూకుదాం అని చెప్పి రెడీ అయిపోయాడు. అయితే అంతిమ సమయంలో ఏం జరిగిందంటే బాబా యొక్క దివ్య కృప అతని హృదయాన్ని ఎలా మేల్కొని వెళ్ళిందో చూడండి. ఇక్కడ ఏమనుకుంటున్నాడు ఆయన, మళ్ళీ ఆగాడు ఒక సెకను, ఆగి తన మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు, నేను నా జీవితాన్ని అంటే నా జీవితాన్ని ముగించుకున్నంత మాత్రాన నేను బాబాకు బరువు తగ్గించగలనా, లేక మరింత చెడుగు పెరుగుతుందా దీని వలన?
ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు రంగప్రవేశం చేస్తారు. దాని గురించి విచారణ మొదలవుతుంది. ఇదంతా బాబా నవజీవనాన్ని కొనసాగించడంలో ఏమైనా అంతరాయం ఏర్పడుతుందా అని ఆయన యొక్క మనసు ఏదైతే ఉందో పరిపరి విధాల అలా ఆలోచన పరంపర సాగిపోతూ ఉన్నదన్నమాట. బాబా పేరుకు చెడును ఆపాదించడం అనే తలపు వచ్చినందుకు శిక్షగా తన 2 చెంపల పైన 50 మార్లు దెబ్బలు కొట్టుకున్నాడనమాట. అలా కొట్టుకోవడమే కాదు, ఆత్మహత్యా ప్రయత్నాన్ని కూడా విరమించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలోబా దృష్టిలో బాబా యొక్క ప్రతి చర్య కూడా నిస్వార్థమైన నిస్వార్థమైన దైవ ప్రేరణ, చేతలలో దైవ కృప అని అర్థం. కనుకనే అతని భావనలో బాబా ఆజ్ఞలు జవదాటి ఆయనకు అసంతృప్తి కలిగించడం అంటే భగవంతుని ధిక్కరించడమే అని ఆయన యొక్క భావన. అంటే బాబా చేసేటటువంటి ప్రతి చర్య కూడా బాబాకి ఎక్కడా స్వార్థం అనేది లేదనే విషయం మనకు తెలుసు, ఆయన దైవీ మానవుడు కాబట్టి. అలాగే ఆయన చేసే ప్రతి పని కూడా అది మనకి ఒక దయా కరుణ జాలి, అదే మనకి దైవ కృప అని చెప్పి ఆయన యొక్క భావన అన్నమాట. బాబా యొక్క ఆజ్ఞని మనము గనక జవదాటడం అంటే మనము ఆ విధేయులుగా ఉండకపోవడం అనేది కేవలం భగవంతుణ్ణి మనము ధిక్కరించడమే అని చెప్పి చాలా గట్టిగా మనందరికీ కూడా తెలియజేసిన వ్యక్తి అలోబా గారు. ఈయన గురించి అలోబా గారు కూడా ఒక సందర్భంలో చెప్తారు, మనము ఎవరి దగ్గరైనా కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ తీసుకుంటే గనక వాళ్ళు మనకి ఏమాత్రము ఫలాపేక్ష లేకుండా మనకి ఇవ్వచ్చు, కానీ ఏది కూడా ఉచితంగా మనము తీసుకోవద్దు అని చెప్పి ఒక సందర్భంలో చెప్పారనమాట అలోబా గారు. అది అప్పుడు చెప్పినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నానన్నమాట. అది నాకు ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చింది. నేను ఎందుకంటే బాబా యొక్క ఫొటోస్ ని కూడా అప్పుడు ఆయన షాపులో ఆ హోటల్ పెట్టినప్పుడు బాబా ఫోటోలు కూడా అక్కడ ఆయన పెట్టేవాడు. ఇవన్నీ కూడా చాలా ఎక్కువే ఉంది. కథ అంతా కూడా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి సమయాభావం వల్ల ఇవి నేను ఇక్కడ ప్రస్తుతించలేకపోతున్నాను. అయితే అలోబా గారి గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉన్నది. మనకి ఇంకా టైం ఎక్కువ లేకపోవడం వల్ల నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. పైగా ఈ అలోబా గారు మనకి జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో మనకి తెలిసిన సెంటర్ ఉన్నది, అందరికీ చాలా మందికి తెలుసు. ఆ సెంటర్ కి ఫౌండేషన్ వేసింది కూడా అలోబా గారే అన్నమాట. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. ప్రకాష్ రావు గారు థ్యాంక్ యూ బాబా. తప్పులుంటే క్షమించండి. జై బాబా అండి. లేదండి, చాలా చక్కటి సంగీతం బాబా అలోబా గారి గురించి చెప్పారండి. అలోబా గారితో నేను కూడా మెహరాజాద్లో చాలా సార్లు కలవడం జరిగింది. చాలా విషయాలు చెప్పారు, చాలా చక్కగా సంతోషం. అలాగే మన తెలంగాణలో కూడా 1-2 సెంటర్లు ఓపెనింగ్ కూడా అతను వచ్చినట్టున్నారు. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్